హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా, రైతు బంధుకి సంబంధించి ఇప్పుడే తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు ఎప్పుడు జమ కాబోతున్నాయి, ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకి జమ అయ్యాయి, ఈ రైతు భరోసాకి సంబంధించి పూర్తిస్థాయి సమాచారాలు అనేవి ఇప్పుడు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక అప్డేట్లోకి వస్తే మనకి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. మీ అందరికీ తెలుసు, మన ఛానల్లో ప్రతిదీ కూడా లేటెస్ట్ రాగానే అప్డేట్ అనేది ఉంటుంది. కాబట్టి మిస్ కావద్దనుకుంటే నా ఎఫర్ట్స్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చాలా విశ్లేషణాత్మక సమాచారం అందిస్తాను. అకౌంట్లో డబ్బులు కీలక ప్రకటన. తుమ్మల నాగేశ్వరరావు గారు చేసిన ప్రకటన ఇది. మరో 10 రోజులలో 4 ఎకరాలు పైబడిన రైతుల ఖాతాలలో భరోసా డబ్బులు జమ చేస్తామని తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రకటించారు. ఆర్థిక సమస్యలు ఎన్నున్నా పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో వర్షాలు పడుతున్న ధాన్యం తడిసిన కొనుగోలు చేస్తామని రైతులు ఆందోళన చెందొద్దని కోరారు అని చెప్పేసి మీరు ఇక్కడ సమాచారాన్ని చూసుకోవచ్చు. అయితే నిన్న తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు భారీ ఎత్తున ఉండే అవకాశాలు ఉన్నాయనే నేపథ్యంలో ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. ఈ ఉన్నత స్థాయి సమీక్షలో మొట్టమొదటి విషయం ఏంటి అంటే పంట నష్టం జరిగిన రైతులకి 10,000 రూపాయల ఎకరాకి నష్టపరిహారాన్ని అందించబోతున్నామని చెప్పేసి, రెండోది తడిసిన ధాన్యాన్ని ఖచ్చితంగా కొంటామని, మూడోది తెలంగాణ రాష్ట్రంలో నాశరక విత్తనాలు వీటికి సంబంధించి దానికైనా వెనకాడమని చర్యలు చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం కోరింది. ఇందులో భాగంగానే రైతు భరోసాకి సంబంధించి కూడా ఈ జూన్ నెల చివరికల్లా సాగు చేసే రైతులందరికీ కూడా రబీకి సంబంధించి పూర్తి స్థాయిలో రైతు భరోసాని పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. బహుశా మే చివరికల్లా 4 నుండి 10 ఎకరాలకు ఇవ్వాలని భావించారు. కానీ ఈరోజు 28వ తారీఖు నాడు, జూన్ 2వ తారీఖు నాడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి, అలాగే రాజీవ్ వికాస పథకానికి సంబంధించి నిధుల కేటాయింపు చేయబోతుంది. మరి దానిలో ఆ నిధుల కేటాయింపులో కానీ తప్పులు అంటే ఇక్కడ 1వ తారీఖు ఏమవుతుందంటే ప్రభుత్వ ఉద్యోగులకి సుమారుగా 5,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేయాలి. 2వ తారీఖు నాడు ఏమైపోతుందంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఆ రోజు జూన్ 2వ తారీఖు నాడు 50,000 నుండి మొదలవుతే 4 లక్షల వరకు రాజీవ్ వికాస పథకానికి సంబంధించిన లబ్ధిదారులకి ప్రభుత్వం నిధులను, లోన్లను ద్వారా యూనిట్లని మంజూరు చేయబోతుంది. ఇక మూడోది ఏంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1000 ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలనే చేయబోతున్నారు. అందుకే ప్రభుత్వం మరో 10 రోజుల తర్వాత 4 ఎకరాల పైబడిన రైతుల ఖాతాలలో భరోసా జమ చేయబోతున్నట్లుగా సమాచారాన్ని అయితే అందించడం జరిగింది. నిన్న స్టేట్మెంట్లు అయితే ఇవి ఉన్నాయి. అయితే ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వం 4 విడతల రైతు భరోసా ఇచ్చింది. ఫిబ్రవరిలో 3 ఎకరాల వాళ్ళకి ఇచ్చింది. 1, 2, 3 ఎకరాల వాళ్ళకి 3 విడతలలో ఇచ్చింది. ఎప్పుడు? ఫిబ్రవరి 5, ఫిబ్రవరి 10, ఫిబ్రవరి 12. మళ్ళీ మార్చి నెలలో 4 ఎకరాల వాళ్ళకి ఇచ్చింది. ఇక ఇప్పుడు మే నెల కానీ జూన్ నెలలో కానీ అందరికీ రైతు భరోసా ఇచ్చి, జూలై నెలలో ఖరీఫ్కి సంబంధించిన పంటలకి సంబంధించిన రైతు భరోసాని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారాలు అయితే తెలుస్తున్నాయి. సో మీకు ఇన్ఫర్మేషన్ అందిందని అయితే అనుకుంటున్నాను. ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో తెలియజేస్తాను. ధన్యవాదాలు.